అందరికీ నమస్తే। ఈ రోజు వీడియో ఏంటంటే టమోటో బాత్ చేస్తున్నానండి నేను। మనకు ఫీవర్ వచ్చినప్పుడు గానీ లేకుంటే వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకొని తినాలంటే చాలా బాగుంటుందండి। ఎక్కువగా జ్వరం వచ్చినప్పుడు అలాంటప్పుడు ఈ టమోటో బాత్ను చేసుకొని తింటే చాలా బాగుంటుంది। ఇదిగోండి ఇప్పుడైతే నేనైతే స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను। కడాయి పెట్టుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకున్నాను। జీలకర్ర ఆవాలు కాగిన తర్వాత దాంట్లో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను। ఆనియన్ కొద్దిగా లైట్గా వేగాలి। ఆనియన్ లైట్గా వేగిన తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి వేసుకోవాలండి। పచ్చిమిర్చి మన ఇష్టము, కారాన్ని బట్టి వేసుకోవచ్చు। ఇంకా తర్వాత కొద్దిగా కరివేపాకు, తర్వాత జీడిపప్పులు కూడా వేసినానండి, 2 ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలి। ఇవన్నీ వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి। ఈ టమోటా బాత్ మామూలుగా అయితే మనం ఫీవర్ వచ్చినప్పుడు అలాంటప్పుడు నోరు బాగలేనప్పుడు అయితే చాలా బాగుంటుందండి వేడివేడిగా చేసుకొని తింటే। ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లో అయితే టమాటా ముక్కలు ఎక్కువగా వేసుకోవాలి। అంటే నేనైతే 2 మీడియం సైజు కాకుండా పెద్ద సైజువే 2 వేసినానండి టమాటాలు, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి। ఇప్పుడు ఇవి బాగా మెత్తబడాలండి టమోటాలు బాగా మెత్తబడితే అప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి బొంబాయి రవ్వ ఉప్మాకి। నేనైతే ఇంకా చూడండి టమాటాలు మెత్తబడేంత వరకు ఇలా వేయించుకోవాలి। ఇలా బాగా వేగిన తర్వాత చూడండి, ఇలా ఒత్తి చూస్తే టమాటాలు మెత్తబడిపోయినాయి కదా। టమాటాలు మెత్తబడి జ్యూసీగా వచ్చిందండి, కొద్దిగా గ్రేవీ టైప్ మాదిరి అలా వచ్చిన తర్వాత నేనైతే ఈ కప్పుతోటి 1 కప్పు బాంబే రవ్వ తీసుకున్నాను। దానికి 4 కప్పుల వాటర్ పోసుకోవాలి। 1 కప్పుకు 4 కప్పులు పోసుకోవాలండి। 4 కప్పులు అయితే మరీ గట్టిగా కాకుండా స్పూన్తో తినేటట్టు చాలా బాగుంటుంది। తగినంత ఉప్పు వేసుకోవాలి। ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి। దీంట్లో ఉండే అన్ని వెజిటబుల్స్, తర్వాత ఉప్పు, వాటరు అన్నీ కలిసేట్టు బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇది ఉడకాలండి, ఉడకబట్టాలి ఎసురు। చూడండి ఇలా ఎసురు ఉడుకుతూ ఉంది కదా, ఇలా ఉడికేటప్పుడే మనము కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి। కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న బాంబే రవ్వ ఉప్మాను వేసేసుకోవాలంటే, బొంబాయి రవ్వ ఉప్మా నేను 1 కప్ తీసుకున్నా కదా, ఆ 1 కప్పు ఇలా కలుపుతూ వేసుకోవాలి। వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి। ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇది తొందరగా ఉండలు కడుతుందండి, అందుకోసమని ఉండలు లేకుండా వేసుకుంటూ అంటే ఉప్మా రవ్వ వేసుకుంటూ కలుపుకోండి బొంబాయి రవ్వ। ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇది దగ్గర పడుతుందండి। ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో కలిపినామంటే మొత్తం ఉండలన్నీ ఏదైనా ఉన్నా కూడా పోతుంది, లేదంటే అసలు ఉండలు కట్టలేదండి అసలు నాకైతే। ఇలా కలుపుకున్న తర్వాత ఇలా దగ్గరికి వస్తుంది కదా, ఇలా దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ను మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే పూర్తిగా సిమ్లో కానీ పెట్టేసుకోవాలి। పూర్తిగా సిమ్లో పెడితే మేలండి, బాగుంటుంది, అంటే బాగా మగ్గుతుంది అనమాట। మీడియం ఫ్లేమ్లో పెడితే కింద అడుగంటుతుంది, అందుకోసమని పూర్తిగా సిమ్లో పెట్టేసి బాగా ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా మగ్గనివ్వండి సిమ్లో పెట్టిన తర్వాత। చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో। ఇప్పుడైతే వేడివేడిగా టేస్టీగా ఉండే బొంబాయి రవ్వతో టమోటా బాత్ రెడీ అయిపోయిందండి। చాలా బాగుంటుంది, వేడివేడిగా చేసుకొని తినండి। ఇది బొంబాయి రవ్వ అది మామూలుగా చాలామంది ఇష్టపడరు కదా, కానీ ఇలా వేడివేడిగా చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి। అప్పటికప్పుడు చేసుకొని ఫ్రెష్ అంటే అప్పటికప్పుడు చేసుకొని చల్లారకుండా వెంటనే తినేసేయండి, చాలా బాగుంటుంది। చూస్తున్నారు కదండి, ఈ టమోటా బాత్ను చాలా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేయాలనో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్।